హాయ్ హలో మీరు చూస్తున్నారు గణేష్ ఎడ్యుకేషన్ ల్యాబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకు సిఈయుటి యూజీకి సంబంధించి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్స్ అయితే మనకి మెరిట్ లిస్ట్ అయితే మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ మెరిట్ లిస్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో వీడియోలోకి వస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిషన్స్ వెబ్సైట్ అయినా acad.uohyd.ac.in అనే ఈ వెబ్సైట్ని విజిట్ చేసి కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీరు చూడొచ్చు అడ్మిషన్స్ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ 2022-2023 అయితే ఉంది. సో ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేశాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్ 2022-2023కి సంబంధించి. సో ఇక్కడ మనం చూడొచ్చు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఇంటిగ్రేటెడ్ పీజీ 2022-2023కి సంబంధించి. సో ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. దానికంటే ముందు మీరు ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ మీద ఒకసారి క్లిక్ చేసి మీ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో ఫస్ట్ మీ సీట్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు అప్లై చేసుకున్న సబ్జెక్ట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు అడ్మిషన్స్ 2022 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్. సో ఇక్కడ మనకి ఐఎంఎస్సి సంబంధించి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఐఎంఏ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇక్కడ లిస్టులు అయితే ఇచ్చారు. సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ సపోజ్ నేను కెమికల్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో దీన్ని ఇక్కడ లిస్ట్ మీద క్లిక్ చేస్తారంటే మనకి లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మనకి ఇది నోటిఫికేషన్ నెంబర్ 26 అక్టోబర్ 2022 రోజున అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ వచ్చేసి అడ్మిషన్స్ 2022-2023 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కెమికల్ సైన్సెస్ 5 ఇయర్స్ సంబంధించి ఇవి అయితే ఈ నోటీస్ అంటే. సో ఇక్కడ మీరు చూడొచ్చు సీరియల్ నెంబర్, ఇక్కడ కేటగిరీ చూడొచ్చు, మీ ఫామ్ నెంబర్ ఇక్కడ అండ్ క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు దాదాపు 120 జనరల్ కేటగిరీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ 120 వరకు జనరల్ తీసుకున్నారు. తర్వాత రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేసి 45. సో ఇక్కడ 45 ప్లస్ ఇక్కడ 23. సో ఇక్కడ 75 ఓబీసీకి సంబంధించి ఇక్కడ 30 ఇక్కడ వీళ్ళు అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్ మార్క్ ఎస్సీ, డబుల్ స్టార్ ఎస్టీ, యాష్ అనేది ఓబీసీ, @ అనేది ఈడబ్ల్యూఎస్, ట్రిపుల్ స్టార్ అనేది పిహెచ్ఆర్ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి సంబంధించి, ప్లస్ సింబల్ వచ్చేసి వర్డ్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్కి సంబంధించి. ఇక్కడ మీరు ఒకసారి మీ లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మీ కేటగిరీకి సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రిపోర్టింగ్ అనేది ఇచ్చారు. మనకి క్యాండిడేట్స్ సీకింగ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఫర్ ద అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆన్ 3rd November 2022 9 AM ఎట్ సెంటర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ సౌత్ క్యాంపస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో మెయిన్ గేట్ నుంచి మీకైతే బస్ ఫెసిలిటీ సౌత్ క్యాంపస్కి అయితే ఉంటుంది. సో 3rd November 9 AMకి మీరైతే కాలేజీలో అయితే మీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు రిపోర్టింగ్ 9 AM అండ్ అటెండెన్స్ 9:15 to 9:45 అనేది అయితే ఇచ్చారు అవర్స్. అండ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది 10 hours ఆన్వర్డ్స్ అనేది స్టార్ట్ అవుతుందట. సో ఇక్కడ మీరు తీసుకుపోవాల్సిన చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అప్లికేబుల్ ఇన్ ఒరిజినల్ అండ్ 2 sets ఆఫ్ ఫోటోకాపీ అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు కావాల్సింది 10th సర్టిఫికేట్, ఇంటర్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ TCR అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ సైన్డ్ మెడికల్ డిక్లరేషన్ అఫిడవిట్ ఇట్స్ అనెక్సర్ 1 to 5లో ఉన్నాయంట. సో ఈ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లింక్ ఉంది, నేనైతే చెక్ చేసుకోండి. కేటగిరీ సర్టిఫికేట్ SC ST OBC NCL EWS PWD క్యాండిడేట్స్ ఉంటే సో మీరైతే ఈ కేటగిరీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అండర్ ద క్యాండిడేట్స్ అండర్ రిజర్వ్డ్ కేటగిరీ ST SC OBC EWS షుడ్ షో ద సర్టిఫికేట్ ఇన్ ప్రెస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇక్కడ ఫార్మాట్స్ అయితే ఉన్నాయంట. సో ఆ ఫార్మాట్ ప్రకారం అయితే మీరు మీ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళకైతే 1st April 2019 తర్వాత తీసుకున్న ఓబీసీ సర్టిఫికేట్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 1st April 2022 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి సర్వ్డ్ ఏ కన్ఫర్మ్డ్ సీట్ ఆఫ్టర్ ద అడ్మిషన్ కౌన్సిలింగ్ విల్ బి రిక్వైర్డ్ టు పే అడ్మిషన్ అండ్ సెమిస్టర్ ఫీజ్ ఆన్ ద సేమ్ డే కన్ఫర్మ్ ద సీట్ ఆల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ రిక్వైర్డ్ టు పే 9,405 రూపీస్ అయితే మీరు
సీట్ కన్ఫర్మ్ కోసం అయితే మీరైతే పే చేయాలంట. ఓన్లీ ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే మీరైతే 6020 అంటే 6020 రూపీస్ అయితే మీరైతే అయితే పే చేయాలంట. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి పేరెంటల్ ఇన్కమ్ 2 lakhs బిలో ఉంటే, సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ 1/4/2022 తర్వాత ఉంటే మీకైతే ఈ పాస్ తెలంగాణ వాళ్ళకైతే ఈ పాస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి, సో పాస్ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి, సో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే ఇక్కడ స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకైతే కొద్దిగా 6020 కడితే మీకైతే సరిపోతుంది. సో మీరైతే దానికోసం మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ 1/4/2022 తర్వాత తీసుకున్నదైతే మీరైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కన్సిక్వల్ వేకెన్సీస్ హౌ టు నాట్ సైన్ అటెండెన్స్ షీట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో అటెండెన్స్ షీట్లో మీరు సైన్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. సో అందులో వాళ్ళకి మాత్రమే సీటు ఇక్కడ మెరిట్లో అయితే వాళ్ళని అయితే తీసుకుంటాం జరుగుతుంది. అటెండెన్స్ షీట్ అంటే మీరు కౌన్సిల్ మెరిట్ లిస్ట్లో ఉండి, సో మీరు మెరిట్ లిస్ట్లో ఉండి ప్లస్ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి అటెండెన్స్ షీట్లో మీ సైన్ ఉంటే, ఇన్ కేస్ ఎవరైనా అడ్మిషన్ విత్డ్రా చేసినప్పుడు నెక్స్ట్ మెరిట్లో ఉన్న క్యాండిడేట్స్కి అయితే సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ టై బ్రేకింగ్ అయితే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ క్రైటీరియా పార్టీ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇక్కడ అడుగుతుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పార్టీలో ఎక్కువ మార్క్స్ వరకు వచ్చినా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మార్క్స్ అబ్టైన్డ్ బై క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ ఎగ్జామినేషన్ ఇఫ్ ద ఫైనల్ రిజల్ట్ ఈస్ నాట్ అవైలబుల్ అండ్ మార్క్స్ అప్ టు ద ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్ విల్ బి కన్సిడర్డ్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో థర్డ్ క్రైటీరియా ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకుని థర్డ్ ఫోర్త్. సో అఫిడవిట్కి సంబంధించి లిస్ట్ చూద్దాం. సో ఇది ఎనెక్సర్ 1లో ఇది ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాలంట. సో ఇక్కడ ఎనెక్సర్ 2 ఇది ఎనెక్సర్ 2కి సంబంధించి ఎనెక్సర్ 2 దీన్ని కూడా అప్ టు 5 వరకు అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఎనెక్సర్ 2, ఎనెక్సర్ 3, ఎనెక్సర్ 4 అండ్ ఎనెక్సర్ 5. సో ఇక్కడైతే ఈ వరకు అయితే మీరు ఈ సెట్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అడ్మిషన్కి వెళ్తున్నారో, సో ఇక్కడ ఎనెక్సర్ 1 to 5 అనేది అయితే మీరు మీ సర్టిఫికెట్లతో పాటు వీటిని జిరాక్స్ కాపీ తీసుకొని మీరైతే మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్కి సంబంధించిన అప్డేట్. సో ఎవరైతే కౌన్సిలింగ్ వెళ్తున్నారో, సో మీరైతే ఒకసారి మీ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే 04023132444 నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని అయితే డీటెయిల్స్ అడిగే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ ద్వారా క్లారిఫై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన పీజీ అడ్మిషన్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.